హలో స్టూడెంట్స్, పేపర్ 5లో థర్డ్ వీడియో ఇది. ఫస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నాం రింగ్ డెఫినేషన్. రింగ్ డెఫినేషన్ ఏం చెప్పాను మీకు? ఆర్ ప్లస్ డాట్ అనేది రింగ్ అవ్వాలి అంటే ఆర్ ప్లస్ ఎబిలియన్ గ్రూప్ కావాలి, ఆర్ డాట్ సెమీ గ్రూప్ కావాలి, డిస్ట్రిబ్యూటివ్ లాస్ కూడా చెప్పాను కదమ్మా. ఇవి మూడు జరగాలి. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో మనం డీటెయిల్గా చూస్తాము. సో దీని తర్వాత ఇంకో డెఫినేషన్ చెప్పాను మీకు, రింగ్ విత్ యూనిటీ. రింగ్ విత్ యూనిటీ గుర్తుందా మీకు? రింగ్ విత్ యూనిటీ అంటే ఏంటి? 1 అనే నంబర్ సెట్ థియరీలో కాబట్టి 1 అనే ఎలిమెంట్ ఆర్లో ఉంటే, బిలాంగ్స్ టు ఆర్ అయితే, సో 1 అనే ఎలిమెంట్ ఆర్లో ఉంటే అప్పుడు ఆ రింగ్ని ఏమంటారు? ఆర్ ఏమవ్వాలి? ముందుగా రింగ్ అయి ఉండాలి. సో ఆర్ అనే రింగ్లో 1 అనే నెంబర్ కూడా ఉంటే, 1 అనే ఎలిమెంట్ కూడా ఉంటే అప్పుడు ఆ రింగ్ని ఏమంటారంటే రింగ్ విత్ యూనిటీ అంటారు. సో అదే రోజు ఇంకో డెఫినేషన్ కూడా చూస్తాం మనం, కామ్యుటేటివ్ రింగ్ అని. సో ఆర్ అనేది ఇనిషియల్గా రింగ్ అవుతుంది. దాంతోపాటుగా కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఎబిలియన్ ప్రాపర్టీ అంటే ఏబి ఈక్వల్ టు బిఏ ఫర్ ఆర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అనే కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆ రింగ్ని ఏమంటామంటే కామ్యుటేటివ్ రింగ్ అని చెప్తాం. సో ఆ రోజు మీకు 3 డెఫినేషన్స్ జరిగినాయి. రింగ్ డెఫినేషన్ ఒకటి, రింగ్ విత్ యూనిటీ ఒకటి, కామ్యుటేటివ్ రింగ్ ఒకటి. సో ఇప్పుడు మరో డెఫినేషన్ చెప్తాను చూడండి. డివిజన్ రింగ్ ఆర్ స్క్యూ ఫీల్డ్. స్క్యూ ఫీల్డ్ అని అనొచ్చు లేదా డివిజన్ రింగ్ అనొచ్చు. సో రెండు ఒకటే నేమ్స్ అవి, జాగ్రత్తగా చూడండి అన్న. ఆర్ ప్లస్ డాట్ అనేది రింగ్ అని తీసుకున్నాం అనుకోండి, దీంట్లో మినిమం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? మినిమం ఎన్ని ఎలిమెంట్స్తో ఒక రింగ్ని తయారు చేయగలం మనం? మీకు రింగ్ డెఫినేషన్ చెప్తున్నప్పుడు కొన్ని రింగ్ అవ్వడానికి రింగ్ అయినటువంటి సెట్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. దాంట్లో సింగిల్టన్ జీరో కూడా రింగ్కి ఎగ్జాంపుల్ అని చెప్పాను. సో రింగ్ అవ్వాలంటే మినిమం ఒక్క ఎలిమెంట్ ఉన్నా కూడా రింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఎలిమెంట్ ఏమై ఉండాలి? జీరో అయి ఉంటే. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జీరో రాస్తున్నారా, ఏ రాస్తున్నారా, బి రాస్తున్నారా అన్నది కాదు నా క్వశ్చన్. సో రింగ్ అయ్యే ఛాన్స్ ఉండడానికి మినిమం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? ఒక ఎలిమెంట్ ఉంటే అవకాశం ఉంది రింగ్ అవ్వడానికి. అదే మీరు ఇక్కడ జీరో కాకుండా 4 తీసుకున్నారనుకోండి, ఇది రింగ్ అవ్వదు, ఓకే. బట్ జీరో తీసుకుంటే రింగ్ అవుతుంది. అంటే ఒక్క ఎలిమెంట్ ఉన్నటువంటి సెట్ రింగ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఒక్క ఎలిమెంట్ కూడా లేదనుకోండి, అప్పుడు మనం అసలు రింగ్ డెఫినేషన్ చెప్పాం, గ్రూప్ డెఫినేషన్ చెప్పాం కదమ్మా. సో ఆ కాన్సెప్ట్ వదిలేసేయండి. సో రింగ్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ ఎంప్టీ సెట్ అవుతుంది, ఖచ్చితంగా ఎలిమెంట్స్ ఉంటాయి. మినిమం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే రింగ్ అయ్యే అవకాశం ఉంది? ఒక్క ఎలిమెంట్ ఉన్నా కూడా రింగ్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఎలిమెంట్ ఏంటి అంటే సింగిల్టన్ జీరో అవుతుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో నేను ఇదే గురించి మాట్లాడుతున్నాను, డివిజన్ రింగ్ గురించి మాట్లాడుతున్నాను. సో డివిజన్ రింగ్ డెఫినేషన్ చెప్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మినిమం 2 ఎలిమెంట్స్ ఉండాలి. మినిమం 2 ఎలిమెంట్స్. 2 ఎలిమెంట్స్ ఎందుకు ఉండాలో కూడా నేను చెప్తాను. సో మినిమం 2 ఎలిమెంట్స్ ఉండాలి. సో దానికి ఎట్లా చెప్తాడు వాడు స్టేట్మెంట్లో? డెఫినేషన్ ఏం చెప్తాడు? ఏ రింగ్ విత్ అట్లీస్ట్ 2 ఎలిమెంట్స్ అంటాడు. మినిమం 2 ఎలిమెంట్స్ ఉండాలి. సో రింగ్ అయింది, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అసలు డివిజన్ రింగ్ అవ్వాలి అంటే, రింగ్ డివిజన్ రింగ్ అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ 1 అనే ఎలిమెంట్ ఆర్లో ఉండాలని చెప్తున్నాడు. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఆర్ ఈస్ రింగ్ విత్ యూనిటీ. రింగ్ అవుతుంది, విత్ యూనిటీ కూడా అవుతుంది, అంటే 1 కూడా ఉంటుంది. సెకండ్ కండిషన్ ఏంటి? ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఎక్కడ ఇన్ ఆర్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇన్ ఆర్. అంటే 1 అనే ఎలిమెంట్ ఆర్లో ఉండాలి. ఆర్ మీన్స్ రింగ్.
నెక్స్ట్ ఇన్వర్స్ కూడా ఉండాలి. సో ఇన్వర్స్లో ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ అని చెప్తాడు. జీరోకి ఇన్వర్స్ చెప్పలేం కదమ్మా. 4కి ఇన్వర్స్ 1/4 అవుతుంది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. 5కి ఇన్వర్స్ 1/5 అవుతుంది. 6కి 1/6 అవుతుంది. జీరోకి ఇన్వర్స్ మనం చెప్పలేము. కాబట్టి వాడు అదే చెప్తున్నాడు, జీరో వదిలేమని చెప్తున్నాడు. జీరో కాకుండా ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఆర్లో ఆ ఎలిమెంట్కి ఆర్లోనే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉండాలి అని చెప్తున్నాడు. సో ఫస్ట్ కండిషన్ ఏం చెప్తున్నాడు, 1 అనే నెంబరు ఆర్లో ఉండాలి. సో రింగ్ విత్ యూనిట్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటి, ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ అంటే ఆర్లో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్ అయినా తీసుకోండి, జీరో కాని ఎలిమెంట్ దానికి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో 2 ఎలిమెంట్స్ అన్నాడు కదా, 2 ఎలిమెంట్స్ ఎందుకు ఉండాలో కూడా చెప్తాను. చెప్పిన తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాను. సో రింగ్లో ఫస్ట్ రింగ్ తయారు చేస్తున్నాను నేను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనౌన్స్మెంట్ చేశాను, గట్టిగా అనౌన్స్ చేశాను, నేను రింగ్ తయారు చేయాలనుకుంటున్నానని. తయారు చేయాలి అనుకుంటున్నప్పుడు ఫస్ట్ ఎవరు వచ్చేస్తాడు తెలుసా, జీరో వచ్చేస్తాడు. మహా కంగారు పడి జీరో వచ్చేసి కూర్చోడుతున్నాను. ఎందుకంటే అసలు జీరో అనేది లేకుండా రింగ్ ఫామ్ అవుతుంది కాబట్టి. అందువల్లే ఒక్క జీరో ఉన్నా సరే ఆ సెట్ని మీరు ఏమని పిలిచేయచ్చు, రింగ్ అని పిలిచేయచ్చు. ఒక్క జీరో ఉంటే చాలు రింగ్ అని పిలిచేయచ్చు. అసలు జీరో లేకుండా రింగ్ ఫామ్ అవుతుంది. కారణం ఏంటంటే రింగ్లో ఫస్ట్ మెయిన్ ప్రాపర్టీ ఏంటి, ఆర్ ప్లస్ ఎబిలియన్ గ్రూప్. దీంట్లో ఫస్ట్ ప్రాపర్టీ క్లోజర్, అసోసియేట్, ఇక్కడ ఐడెంటిటీ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ప్లస్. అంటే ఈ ప్రాపర్టీ జరగాలి అంటేనే విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఐడెంటిటీ ఎలిమెంట్ గురించి చెప్పాలంటేనే జీరో ఉండాలి. అది మీకు తెలుసుంటే క్లియర్గా అర్థమవుతుంది మీకు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేను రింగ్ తయారు చేస్తున్నాను అనగానే ఫస్ట్ జీరో వచ్చి కూర్చుంటుంది. ఇంకా మిగిలిన ఎలిమెంట్ దానికి అనవసరం. కాబట్టి ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒకే ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్. సో నువ్వు డివిజన్ రింగ్ చెప్పాలనుకుంటున్నావు కాబట్టి డివిజన్ రింగ్కి సంబంధించిన ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, ఇది కదా, 1 బిలాంగ్స్ టు ఆర్. 1 ఖచ్చితంగా ఉండాలని వాడు చెప్తున్నాడు. అంటే సెకండ్ ఎలిమెంట్ ఎవడు వస్తాడు, 1 వచ్చేస్తుంది. సో వీళ్ళిద్దరూ ముందు ప్లేస్లో ఇక్కడ ఏం చేస్తారో ఈ బర్త్ కన్ఫర్మ్ చేసేస్తారు. వాడు ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసుకున్నారో థర్డ్ ఎలిమెంట్ ఉంటే ఏంటి, లేకపోతే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది సెకండరీ. సో అందుకని వాడు ఏం చెప్తున్నాడు, డివిజన్ రింగ్ చెప్పాలి అంటే రింగ్ అవ్వాలి. కాబట్టి రింగ్ అవ్వాలంటే జీరో ముందు ఉండాలి. రింగ్ విత్ యూనిటీ కండిషన్లో 1 కూడా ఉండాలి. కాబట్టి 1 కూడా ఉండాలి. కాబట్టి వాడు డెఫినేషన్ క్లియర్గా మెన్షన్ చేస్తాడు. సో డివిజన్ రింగ్ డెఫినేషన్ చెప్తున్నప్పుడు ఏ రింగ్ విత్ అట్లీస్ట్ 2 ఎలిమెంట్స్ అని చెప్తాడు. ఆ 2 ఎలిమెంట్స్ కూడా ఏంటో మనకు తెలుసు. ఫస్ట్ ఎలిమెంట్ 0, సెకండ్ ఎలిమెంట్ 1. క్లియర్. లాస్ట్ ఏంటిది, ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఆర్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని చెప్పారు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జెడ్ ప్లస్ డాట్ అంటే తెలుసు కదమ్మా, ఏముంటాయి, -3 అండ్ సో ఆన్. ఇక్కడ రాస్తాను, జెడ్ ప్లస్ డాట్ ఈక్వల్ టు సెట్ ఎట్లా ఉంటుంది, జెడ్ అంటే జెడ్ వాల్యూ రాస్తున్నాను నేను, అండ్ సో ఆన్ -3 -2 -1 0 2 3 అండ్ సో ఆన్. సో ఇది రింగ్కి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకా చాలా ఉంటాయి. ఆర్ ప్లస్ డాట్, ఈ ఆర్ అంటే రియల్ నెంబర్ సిస్టమ్. సో రియల్ నెంబర్స్ అని చెప్పేటప్పుడు ఇక్కడ ఒక ఆర్ ఉంటుంది, ఇక్కడ ఒక ఆర్ ఉంటుంది. కాబట్టి సెపరేషన్ చూపించడానికి రియల్ నెంబర్ సిస్టమ్ అంటే క్యాపిటల్ ఆర్ రాస్తారు. సో ఇది కూడా రింగ్ అవుతుంది, అర్థమవుతుంది. ఇంకా చాలా రింగ్స్ ఉంటాయి మనకి. సో ఇప్పుడు నేను ఇది రింగ్ అవుతుంది కదా, ఫస్ట్ ప్రాపర్టీ ఉందా, 1 బిలాంగ్స్ టు ఆర్, 1 కూడా ఉంది. కాబట్టి ఇది కూడా సాటిస్ఫై అయింది. జెడ్ ప్లస్ డాట్ అనే రింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆర్ ప్లస్ డాట్ అనే రింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ ఆర్ అంటే రియల్ నెంబర్ సిస్టమ్. రియల్ నెంబర్ సిస్టమ్ లో 1 ఖచ్చితంగా ఉంటుంది కదా. సో 1 అనే కండిషన్ దీనికి జరిగింది, 1 బిలాంగ్స్ టు ఆర్ అనే కండిషన్ దీనికి కూడా జరిగింది. సో ఫస్ట్ కండిషన్ రింగ్ అవుతుంది, సెకండ్ కండిషన్ రింగ్ విత్ యూనిటీ కూడా అవుతుంది. వాట్ అబౌట్ లాస్ట్ కండిషన్? సో జీరోని వాడొద్దని చెప్పాడు. అలా 0 0కి వెళ్ళొద్దు అసలు. 2కి ఇన్వర్స్ ఎంత, 1/2 కదా, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని చెప్తున్నాడు. 1/2ని. 3కి ఇన్వర్స్ 1/3నే. 4కి ఇన్వర్స్ 1/4. 1/2 ఇందులో లేదు, 1/3 లేదు, 1/4 ఇందులో లేదు.
ఇది రింగ్ అవుతుంది, రింగ్ విత్ యూనిటీ అవుతుంది, బట్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఆర్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనే కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో డివిజన్ రింగ్ కాని దానికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు మనం. డివిజన్ రింగ్ కాదు, ఇన్వర్స్ ఫెయిల్ అవుతుంది. సో మరి వాట్ అబౌట్ దిస్? 1/2 ఉంటుందా? ఉంటుంది. 1/3 ఉంటుందా? ఉంటుంది. 1/4 ఉంటుందా? ఉంటుంది. దీంట్లోన ప్రతి ఎలిమెంట్కి కూడా ఇన్వర్స్ ఉంటుంది ఎక్సెప్ట్ జీరో మనం తీసుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. సో డివిజన్ రింగ్ ఎగ్జాంపుల్గా ఆర్ ప్లస్ డాట్ తీసుకుంటే, డివిజన్ రింగ్ కాని దానికి ఎగ్జాంపుల్గా జెడ్ ప్లస్ డాట్ తీసుకుంటారు. సో ఇందుకే డెఫినేషన్ ఏంటి? ఆర్ ప్లస్ డాట్, a ring R plus dot with at least 2 elements is called division ring if one belongs to R, that is R is a ring with unity. Second condition is every non-zero element in R has multiplicative inverse in R. So first of all ring అవ్వాలి, at least 2 elements ఉండాలి, దాంట్లో 1 ఉండాలి, జీరో కాని ప్రతి ఎలిమెంట్కి కూడా ఇన్వర్స్ ఉండాలని చెప్తున్నాడు. దట్ ఈస్ స్క్యూ ఫీల్డ్ ఆర్ డివిజన్ రింగ్. నెక్స్ట్ డెఫినేషన్, ఫీల్డ్. రింగ్ థియరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్లో ఫీల్డ్ ఒకటి. సో మీకు ఇది పేపర్ 5 కదన్నా, ఇదే సెమిస్టర్లో మీకు పేపర్ 6 కూడా ఉంటుంది. పేపర్ 6లో ఫీల్డ్ కాన్సెప్ట్ ప్రతి థియరంలోని ఆల్మోస్ట్ ఇంచుమించుగా వెక్టార్ స్పేస్ అని ఒక లీనియర్ ఆల్జీబ్రా అని ఒక టాపిక్ ఉంటుంది మీకు 6th పేపర్ గురించి మాట్లాడుతున్నాను. సో ఆల్మోస్ట్ ప్రతి థియరంలోని మీరు వాడే ఒకే ఒక డెఫినేషన్, మెయిన్ డెఫినేషన్లో ఇక్కడ ఫీల్డ్ అనేది కూడా ఒకటి. ఫీల్డ్ డెఫినేషన్ మీకు చాలా క్లారిటీగా తెలియాలి. ఈజీగానే ఉంటుంది, నేను టఫ్ అని నా ఉద్దేశం కాదు. సో పేపర్ 5లోని ఫీల్డ్ వాడుతూ ఉంటావు, ప్యారలల్గా పేపర్ 6లో కూడా ఫీల్డ్ వాడుతూ ఉంటావు. ఆ ఫీల్డ్ ఈ ఫీల్డ్ రెండు ఒకటే. సో ఫీల్డ్లో వేరియేషన్ ఏం లేదు, ఇక్కడ అదే డెఫినేషన్ చెప్తా, అక్కడ కూడా అదే డెఫినేషన్ చెప్తా. ఇక్కడ ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయో ఫీల్డ్కి పేపర్ 6లో కూడా అదే ప్రాపర్టీస్ ఉంటాయి. సో చేంజ్ రెండు ఒకటే. సొల్యూషన్ చూడండి, అదే డెఫినేషన్ చూడండి. ఆర్ ప్లస్ డాట్ అనేది రింగ్ అయింది అనుకో, దీంట్లో ఫస్ట్ 1 కూడా ఉంది. సెకండ్, ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇన్ ఆర్. సో దీన్ని ఏమంటారు? ఇప్పుడే చెప్పాను, డివిజన్ రింగ్ అంటారు, స్క్యూ ఫీల్డ్ అంటారు, మనకు తెలిసిందే. ఇక్కడ ఆర్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? మినిమం 2 ఎలిమెంట్స్ ఉంటాయి. మినిమం 2 ఎలిమెంట్స్ ఉంటాయి, అది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను. సో ఇటువంటి డివిజన్ రింగ్లో, ఇటువంటి స్క్యూ ఫీల్డ్ కొత్తగా మరో ప్రాపర్టీ కూడా సాటిస్ఫై చేస్తుంది. ఏంటి అంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ. కామ్యుటేటివ్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏబి వాల్యూ కాలిక్యులేట్ చేశారు, అది బిఏకి ఈక్వల్ అయింది ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. కామ్యుటేటివ్ అంటే అదే కదా, ఏబి ఈక్వల్ టు బిఏ కావాలి అంటే కామ్యుటేటివ్ ప్లస్ డివిజన్ రింగ్. కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఉండాలి డివిజన్ రింగ్లో, అలా ఉంటే అప్పుడు ఆ డివిజన్ రింగ్ని ఫీల్డ్ అంటారు. సో నువ్వు ఎలా అయినా చెప్పచ్చు, రింగ్ విత్ అట్లీస్ట్ 2 ఎలిమెంట్స్. ఫస్ట్ దాంట్లో ఏముండాలి? 1 బిలాంగ్స్ టు ఆర్ అయి ఉండాలి. ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇన్ ఆర్ అనే కండిషన్ కూడా సాటిస్ఫై చేసి ఉండాలి. కామ్యుటేటివ్ ప్రాపర్టీ కూడా జరిగి ఉండాలి. అలా ఈ 3 ప్రాపర్టీస్ కూడా జరిగితే ఆ రింగ్ని ఫీల్డ్ అంటారు అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పేస్తే, సో ఈ టోటల్ దాన్ని ఏమంటారు? డివిజన్ రింగ్ అంటారుగా. ప్లస్ కామ్యుటేటివ్ అని కూడా అంటారు, కామ్యుటేటివ్ కూడా ఉండాలి. సో టోటల్ డివిజన్ రింగ్ ప్లస్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ కూడా ఉంటే, అంటే కామ్యుటేటివ్ డివిజన్ రింగ్ అయి ఉంటే ఫీల్డ్ అయిపోతుంది, అట్లా కూడా చెప్పచ్చు. ఏదైనా ఫైనల్గా మనం చెప్పేది ఏంటి? రింగ్తో పాటుగా రింగ్ విత్ యూనిటీ ఉండాలి, దాంతో పాటుగా నాన్ జీరో ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉండాలి, దాంతో పాటుగా కామ్యుటేటివ్ ప్రాపర్టీ కూడా ఉండాలి. సో నువ్వు డివిజన్ రింగ్ ప్లస్ కామ్యుటేటివ్ అంటే కామ్యుటేటివ్ డివిజన్ రింగ్ ఈజ్ కాల్డ్ ఏ ఫీల్డ్ అని చెప్పొచ్చు. అలా కాకుండా
ఫస్ట్ రింగ్ చెప్పి, తర్వాత యూనిటీ గురించి చెప్పి, తర్వాత ఇన్వర్స్ గురించి చెప్పి, తర్వాత కాంపిటేటివ్ గురించి చెప్పినా కూడా అదే, రెండు ఒకటే. సో ఫీల్డ్ డెఫినేషన్ మర్చిపోవద్దు. ఇదే డెఫినేషన్ మళ్ళీ పేపర్ 6లో వస్తుంది. నెక్స్ట్ Z వాల్యూ మీకు తెలిసిందే, ఇందాక కూడా రాశాను. -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఇది క్లియర్. ఇంటీజర్ సెట్ అట్లానే ఉంటుంది, అందరికీ తెలిసింది. 2Z ఎలా ఉంటుంది? అది కూడా అంతే, 2తో మల్టిప్లై చేస్తాం. ఎలా? -6, -3, -2 అంతేనమ్మా. ఇది 4 కదా. ఇది 0, 2, 4, 6 అండ్ సో ఆన్. ఇంట్లో పెద్ద స్పెషల్ ఏం లేదు కదా. సో ఇప్పుడు నేను చెప్పాలన్న పాయింట్ Z3, Z4, Z5 అట్లా ఇటువంటి సెట్స్ కూడా ఉంటాయి. అవి రింగ్స్ కూడా అవుతాయి అంటే సెకండరీ, అది ఇటువంటి సెట్స్ కూడా ఉంటాయి. సో దీంట్లో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే 0తో స్టార్ట్ అవుతుంది, 3 కదమ్మా, 1, 2 అయి ఉంటాయి. సో ఇందులో ఉండే ఎలిమెంట్స్ ఎట్లా ఉంటాయి? 0, 1, 2, 3 అవుతుంది. దీంట్లో 1, 2, 3, 4 అవుతుంది. టోటల్గా 5 ఎలిమెంట్స్ ఉంటాయి. సో Z5, ఇది Z4, ఇది Z3. సో ఇటువంటి సెట్స్ గురించి నేను ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను, చెప్తున్నాను మీకు. Z3 ఫర్ ఎగ్జాంపుల్ 6 అనే ఎలిమెంట్ Z6లో లేదా Z4లో ఉందా అని అడిగాడు అనుకోండి, ఇది మాడ్యులో కాన్సెప్ట్కి సంబంధించిన ఉన్నది. 6 అనే ఎలిమెంట్ Z4లో ఉందా అంటే మీరు ఎట్లా చేస్తారో తెలుసా? 6/4 రిమైండర్ అంతా చూసుకుంటారు. సో ఏ వాల్యూ అయితే Z4లో ఉందని అడుగుతున్నాడో ఆ వాల్యూ బై 4 వేస్తారు. ఇక్కడ 6 ఇచ్చి అడిగాడు, 6ని 4తో డివైడ్ చేయండి, రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది కదా. సో అప్పుడు 6 Z4లో ఉంది అంటే 6 ఉందని కాదు, 2 ఉందా అని అక్కడ ఉద్దేశం. 2 ఉన్నట్టే, అంటే 6 వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 into 3 వాల్యూ కాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి, 2 into 3 వాల్యూ 6 వేయకూడదు. అక్కడ మీరు ఎంత వేస్తారు? వాల్యూ 2 వేస్తారు. అంటే 2 into 3 మల్టిప్లై చేసిన తర్వాత 6 వచ్చింది కదమ్మా. సో దాన్ని 4తో డివైడ్ చేస్తారు, రిమైండర్ ఇక్కడ రాస్తారు. ఇవి కూడా రింగ్స్ అవుతాయి. నేను ఎట్లా రాస్తారన్నా, Z4 + 4.4 అని క్రాస్ అని రాయొచ్చు. అంటే ఎడిషన్ మాడ్యులో 4, మల్టిప్లికేషన్ మాడ్యులో 4, Z4 అని. ఇక్కడ ఆపరేషన్స్ ఏమవుతుందమ్మా? మాడ్యులో, ఎడిషన్ మాడ్యులో 4. నువ్వు ఇది Z ప్లస్ డాట్ ఎలా అయితే రాస్తావో Z4 + 4 × 4 మల్టిప్లికేషన్ 4 కూడా అలాగే రాస్తారు. ఏమని చదవాలి? ఎడిషన్ మాడ్యులో 4, మల్టిప్లికేషన్ మాడ్యులో 4 అని చదవాలి. సో వీటి యొక్క దీంట్లో ఉండే వాల్యూస్ ఈ ఫార్మాట్లోకి వస్తాయి. మీకు ఏమన్నా 2 నెంబర్స్ ఈ సెట్లో ఉన్నాయంటే 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చూడటం కాదు. సో ఆ మల్టిప్లికేషన్కి వచ్చిన వాల్యూని 4తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఉంటుంది కదమ్మా, ఆ రిమైండర్ దీంట్లో ఉందా లేదా అనేది విషయం. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డెఫినేషన్ చెప్తాను చూడండి. జీరో డివైజెస్. Zero divisors. ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నారు. ఇది 1 0 0 0 అని తీసుకున్నాను. బి అనే ఒక మ్యాట్రిక్స్ ని తీసుకున్నాను, 0 0 0 2 అని తీసుకున్నాను. ఇది నల్ మ్యాట్రిక్సా? నల్ మ్యాట్రిక్స్ కాదు. నల్ మ్యాట్రిక్స్ అయితే అన్ని జీరోలు ఉంటేనే నల్ మ్యాట్రిక్స్. సో ఇది ఖచ్చితంగా నల్ మ్యాట్రిక్స్ కాదు. ఇదిగా చెప్పాలంటే నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు ఊ అని కూడా అనొచ్చు, నల్ మ్యాట్రిక్స్ కాబట్టి. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్. ఇది నల్ మ్యాట్రిక్స్ కాదు, ఇది కూడా నల్ మ్యాట్రిక్స్ కాదు. వాల్యూ ఉంది కదమ్మా, ఇక్కడ 1 0 0 0, ఇక్కడ 0 0 0 2. బట్ నేను ఏం చేస్తున్నానంటే
ఏ బి వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను అంటే 1000 డాట్ 0002 మల్టిప్లై చేస్తాను. మల్టిప్లై చేసి చూసుకోండి అమ్మా, మీరు మల్టిప్లికేషన్ తెలుసు కదా, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే దీని ఆన్సర్ మాత్రం 0000 వచ్చేస్తుంది. అంటే ఏ నాట్ ఈక్వల్ టు 0, సింపుల్గా ఏ నాట్ ఈక్వల్ టు 0, బి నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏబి ఈక్వల్ టు 0 అయ్యే అవకాశం కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది 0 కాదు, ఇది 0 కాదు, బట్ వీటి మల్టిప్లికేషన్ 0 అయింది. సో జనరల్గా అలా జరగదని అనుకుంటాం, ఇక్కడ జరిగింది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు చెప్పినట్టుగా Z6 తీసేసుకున్నానండి, ఈజీగా ఉంటుంది. Z6లో ఎలా ఉంటాయి, Z6 అనే రింగ్లో ఎలిమెంట్స్ ఎట్లా ఉంటాయి, ఏముంటాయి, 0 1 2 3 4 5 ఈ 6 ఎలిమెంట్సే ఉంటాయి. సో ఇందులోంచి నేను 2ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇందులోంచి 3ని సెలెక్ట్ చేసుకున్నాను. 2 నాట్ ఈక్వల్ టు 0 కదా, 2 0 అవ్వదు కదా, 3 0 అవుతుందండి, 3 కూడా 0 కాదు. అంటే 2 ఎలిమెంట్స్ తీసుకున్నారు, 0 కాదు, ఇది కూడా 0 కాదు. వీటి మల్టిప్లికేషన్ కాలిక్యులేట్ చేస్తాం. 2 × 3 6 కదా, 6 దీంట్లో వేయకూడదు. ఈ సెట్లో ఎప్పుడు కూడా ఇక్కడ Z6 అంటే 6 - 1 5 కంటే తక్కువే ఉంటాయి, 5 కానీ 5 కంటే తక్కువ కానీ, పోనీ 6 కంటే తక్కువ ఉంటాయి, మనకు అర్థం కావడానికి. Z8 రాశారనుకోండి, 8 కంటే తక్కువ ఉంటాయి. ఇందువల్ల మీరు డివిజన్ చేసేస్తారు. మీరు ఇక్కడ మీకు ఏం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ Z4లో 0 1 2 3 ఉంటే మీకు ఎక్కడైనా ఆన్సర్ దీంతో మల్టిప్లై చేశారు, చిన్న అక్షరాలు అయిపోయినాయి, మీకు కనిపిస్తుందా? Z4 = 0 1 2 3 ఉన్నాయి. మీరు 2ని 3తో మల్టిప్లై చేస్తే వాల్యూ అడిగాడు అనుకోండి, ఈ సెట్ గురించి, ఈ రింగ్ గురించి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా దీని వాల్యూ 6 వస్తుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ రాసేస్తాం, కానీ యాక్చువల్గా ఇంటూ కూడా రాయకూడదు. కరెక్ట్గా చెప్పాలి అంటే అక్కడ ఏం జరుగుతుందంటే 2 మల్టిప్లికేషన్ మాడ్యులో 6 3 అని రాయాలి, పర్ఫెక్ట్గా చెప్పాలంటే. సో ఈక్వల్ టు యాక్చువల్గా 2 × 3 6 కదా, ఇక్కడ 4 ఉంది కదమ్మా, ఇక్కడ కూడా 4, ఇక్కడ 4 ఉంటే 4, 6 ఉంటే 6. 2 × 3 అంతా 6 కదా, 6ని ఆ వచ్చిన వాల్యూని ఇక్కడ మాడ్యులోలో ఉన్న ఎలిమెంట్తో డివైడ్ చేయండి. ఇందాక అదే చెప్పాను, డివైడ్ చేస్తే మీకు రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ ఇక్కడ రాయమని చెప్పాను. సో దీని ఆన్సర్ ఎంత వచ్చింది అంటే 2 వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాం, కరెక్ట్గా చెప్పాలంటే మల్టిప్లికేషన్ మాడ్యులో 4 అంటే అర్థం ఏంటి, దీన్ని మల్టిప్లై చేసిన తర్వాత దాన్ని 4తో డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ ఎంతైతే వస్తుందో అది ఈ ఆన్సర్ అవుతుంది, దీని ఆన్సర్ అవుతుంది. సరే, అది పక్కన పెట్టండి. ఇది మీకు సెకండ్ ఇయర్లో చెప్తారు, అంత వివరంగా అవసరం లేదని చెప్పక్కర్లేదు. సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నాను, 2 × 3 కాలిక్యులేట్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంటూ అని రాస్తే అక్కడ ఏమున్నట్టు అంటే x అంటే మల్టిప్లికేషన్ మాడ్యులో 6 ఉన్నట్టు. సింపుల్గా ఎలా రాస్తాం అంతే మనం. ఇక్కడ Z6 ఉందంటే 2 × 3 రాస్తే నువ్వు ఎలా ట్రీట్ చేయాలి, 2 మల్టిప్లికేషన్ మాడ్యులో 6 3 అని ట్రీట్ చేయాలి. సింపుల్గా మాత్రం ఇలా రాస్తాం మనం. సో దట్ ఈక్వల్ టు 2 × 3 అంటే 6 కదా, 6 సెట్లో ఉంటుందా లేదా, అసలు 6 కానీ అంతకంటే పెద్ద నెంబర్ కానీ సెట్లో ఉండదు. దాని వాల్యూ దేనికి ఈక్వల్ నువ్వు చూసుకో. సో ఇక్కడ ఏదైతే మాడ్యులో ఉందో దాంతో వాల్యూని డివైడ్ చేయాలి. యాక్చువల్గా 2 × 3 6 బై మాడ్యులో ఎంత 6 కదమ్మా, 6ని 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. అంటే దీని ఆన్సర్ 0 అయింది. అంటే 2 × 3 వాల్యూ 0 వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది పక్కన పెట్టండి. నేను 2 3 కాకుండా 3 4 తీసుకున్నాను. మరలా 3 × 4. యాక్చువల్గా 3 × 4 అంటే నా ఉద్దేశం 3 మల్టిప్లికేషన్ మాడ్యులో 6 × 4 అని, x ఇక్కడ చిన్నగా 6 రాస్తారు. 3 × 4 వాల్యూ 12. కానీ ఇక్కడ డైరెక్ట్ మల్టిప్లికేషన్ కాదు, మల్టిప్లికేషన్ మాడ్యులో 6 అంటే అర్థం ఏంటి, నీకు వచ్చిన వాల్యూ బై 6 వేస్తే రిమైండర్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. సో 3 × 4 వాల్యూ 12 కాబట్టి 12/6 రిమైండర్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. మరలా 0 వచ్చింది సెట్లోనే. ఓకేనా? సో ఇక్కడ ఏంటి స్పెషల్,
మీరు ఏ నాట్ ఈక్వల్ టు 0 తీసుకున్నారు అంటే ఇక్కడ ఈ కేసులో 2, బి నాట్ ఈక్వల్ టు 0 తీసుకున్నారు ఈ కేసులో 3. బట్ మీకు ఏం వచ్చింది? ఏబి ఈక్వల్ టు 0 వచ్చింది. మరి ఇక్కడ కూడా అంతే, ఏ నాట్ ఈక్వల్ టు 0 తీసుకున్నారు, తర్వాత 3 into 4 ఇది కదా, బి నాట్ ఈక్వల్ టు 0 తీసుకున్నారు, ఇంప్లైస్ ఏబి ఈక్వల్ టు 0 వచ్చింది ఈ కేసు. సో ఇప్పుడు నేను చెప్పాలన్న పాయింట్ చూడండి. అలా మీకు ఎన్ని కాంబినేషన్ వస్తాయి? ఒక పేరు తెచ్చుకోండి. ఫస్ట్ వాల్యూ 0 కాకూడదు, సెకండ్ వాల్యూ కూడా 0 కాకూడదు, బట్ వాడి ప్రొడక్ట్ 0 అవ్వాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ మాడ్యూల్ అయితే మల్టిప్లికేషన్ మాడ్యూల్కి సంబంధించిన ఆపరేషన్ రాసినట్టుగా మీరు ట్రీట్ చేయాలి. సో ఇదే ఎగ్జాంపుల్ మీకు మ్యాట్రిసెస్లో కూడా చెప్పాను. ఏ నాట్ ఈక్వల్ టు 0 తీసుకున్నారు, బి నాట్ ఈక్వల్ టు 0 తీసుకున్నారు, ఏబి ఈక్వల్ టు 0 అని కూడా చెప్పేటట్టుగా ఒక మ్యాట్రిక్స్ మీకు చూపించాను. సో ఇటువంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉందా, 2 3 తీసుకున్నారు కాబట్టి 2ని సెలెక్ట్ చేస్తున్నాను. 3 కూడా ఎగ్జిస్ట్ అయింది, 3ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ సెకండ్ పాయింట్ 3 ఎగ్జిస్ట్ అయింది, ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసేసాను. 4 కూడా సెలెక్ట్ అయింది, ఇక్కడ 4 కూడా ఎగ్జిస్ట్ అయింది, 4 కూడా సెలెక్ట్ చేశాను. ఇంకేం ఎగ్జిస్ట్ కాలే. 2 into 3లో ఆన్సర్ 0 వచ్చింది, 3 into 4లో ఆన్సర్ 0 వచ్చింది. ఇక ఏ ఎలిమెంట్స్ కూడా సెలెక్ట్ అవ్వవు. అంటే నేను చెప్పిన ఫార్ములా ఏంటి? ఇక్కడ స్టార్ పెట్టిన వాటిలో ఒక పెయిర్ వస్తుంది మీకు కావాలంటే, ఆ పెయిర్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ 0 వస్తుంది. ఇక్కడ 2 3, 2 0 కాదు, 3 0 కాదు, బట్ 2 into 3 0, 3 0 కాదు, 4 0 కాదు, బట్ 3 into 4 0. మరి 2 4 కాంబినేషన్ అక్కర్లా, మనకి జస్ట్ ఒక పెయిర్ కనుక ప్రొడక్ట్ 0 అయిపోతే ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి దాంతో కాంబినేషన్ వేయక్కర్లేదు, ఒక్క చోట జరిగినా చాలు. అప్పుడు 2 3 4ని 0 డివైజర్స్ ఇన్ Z6 అంటారు. సో 0 డివైజర్స్ అనేది ఒక రింగ్కి ఉండే స్పెషాలిటీ కాదు, రింగ్లో ఉన్న ఎలిమెంట్స్కి ఉండే స్పెషాలిటీ. Z6ని 0 డివైజర్స్ రింగ్ అని కానీ అను. Z6లో ఉన్న ఎలిమెంట్స్ని ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆ ఎలిమెంట్స్ని ఏమంటారంటే 0 డివైజర్స్ ఇన్ Z6 అంటారు. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. డెఫినేషన్ మళ్ళా చెప్తున్నాను. ఆర్ ప్లస్ డాట్ అనేది రింగ్ అవుతుంది. సో ఈ రింగ్లో 2 నాన్ జీరో ఎలిమెంట్స్ తీసుకోండి. అంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 అండ్ బి నాట్ ఈక్వల్ టు 0. రెండు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్లోనే తీసుకున్నాం. ఆర్లోనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నారు. సో ఈ 2 ఎలిమెంట్స్ని 0 డివైజర్స్ అనాలి అంటే, మనం 0 డివైజర్స్ అనాలి అంటే ఆర్ కాల్డ్ 0 డివైజర్స్. ఎక్కడ? ఇన్ ఆర్ రింగ్లోనే. ఏం జరగాలి? 0 డివైజర్స్ అవ్వాలి అంటే ఇఫ్ ఏబి ఈక్వల్ టు 0. సో ఏ నాట్ ఈక్వల్ టు 0, బి నాట్ ఈక్వల్ టు 0 అనే 2 ఎలిమెంట్స్ని ఆర్ కాల్డ్ 0 డివైజర్స్ ఇన్ ఆర్. ఆర్లో 0 డివైజర్స్ అనాలి అంటే ఎప్పుడు అంటాం? ఏబి ఈక్వల్ టు 0 అయినప్పుడు అంటాం. సో అటువంటి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు రింగ్లో. మీకు ఎగ్జాంపుల్గా Z6లో మీకు 2 ఎలిమెంట్స్ ఇచ్చాం కదా, అలాగే Z12లో కూడా ఇవ్వచ్చు. Z12లో ఏముంటాయి చూడండి, 0 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. 3 4 మల్టిప్లై చేయండి, 3 4 మల్టిప్లై చేయండి. 3 into 4 12 కదమ్మా. 12 ఆన్సర్ కాదు, 12/12 రిమైండ్ వేసుకోవాలి, 0 సరిపోయింది. 3 into 4 కాంబినేషన్ ఏమవుతుంది? 0 అవుతుంది. కాంబినేషన్ అంటే ఇక్కడ ఇంటూ అంటే నా ఉద్దేశం మాడ్యులో 12 అని, అది రాయని అవసరం లేదు, జస్ట్ ఇంటూ అని చెప్తాం అంతే సింపుల్గా. తర్వాత 4 into 6, 4 into 6 24 వస్తుంది యాక్చువల్ వాల్యూ. 24/12 రిమైండర్ 0. అప్పుడు 6 మళ్ళీ రాస్తుంది, 6 రాస్తాం, 4 మళ్ళీ రాయక్కర్లేదు. ఇంకా 3 into 8 కాంబినేషన్ చూడండి, 3 into 8 24/12 రిమైండర్ 0 అంటే 8 కూడా వస్తుంది. ఇంకా 9 into 4 చూడండి, 4 into 9 36 కదమ్మా. 36/12 రిమైండర్ 0 అంటే 9 కూడా వస్తుంది.
అలా మనం వెరిఫికేషన్ చేసుకుంటాం. ఇంకా ఉండొచ్చేమో ఇంకా అడిషనల్గా, నేను అలా వెరిఫై చేసి చెప్తున్నాను. అంటే సో ఇక్కడ ఉన్నటువంటి Z12లో 0 డివైజెస్ ఎవరు? 3, 4, 6, 8, 9 ఇంకా ఉండొచ్చేమో, నేను సరిగా వెతకలేదు, ఇంకా ఉండొచ్చేమో. సో వీటిని ఏమంటారు? 0 డివైజెస్ అంటారు. ఎక్కడ? Z12. అదే మీకు ఇందాక మ్యాట్రిసెస్ గురించి చెప్పాను, Z6 గురించి చెప్పాను. సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఒక రింగ్ తీసుకున్నారు, రింగ్లో ఒక పేరు తెచ్చుకోండి. ఆ పేరుకు ఏమై ఉండాలి? ఏ 0 కాకూడదు, బి కూడా 0 కాకూడదు. వాటి యొక్క ప్రొడక్ట్ మాత్రం 0 అవ్వాలి. అలా అయితే ఆ ఏని బిని రెండింటిని కూడా ఏమంటారు? 0 డివైజర్స్ ఇన్ ఆర్ అని చెప్తారు. అటువంటి ఎన్ని ఉంటే అన్ని. ఒకవేళ ఏ నాట్ ఈక్వల్ టు 0, బి నాట్ ఈక్వల్ టు 0 ఉంది, ఏబి ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి ఏబిని పక్కన పెట్టాలి. మరొకటి సి నాట్ ఈక్వల్ టు 0, డి నాట్ ఈక్వల్ టు 0, సిడి ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, అవి కూడా తీసుకోండి. అలా ఎన్ని ఉంటే అన్ని తీసుకుంటారు. సో 0 డివైజెస్కి ఎగ్జాంపుల్గా ఇలా చెప్తాను. ఇంకో డెఫినేషన్, నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే నో జీరో డివైజెస్. సో అటువంటి ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వలేదు అనుకోండి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ Z6 తీసుకున్నాను, 0, 1, 2, 3, 4, 5. అదేవిధంగా Z5 తీసుకున్నాను, 0, 1, 2, 3, 4. 5 అంటే 4 వరకు వస్తుంది. ఇది రింగే, ఇది కూడా రింగే, రెండు రింగ్స్ అవుతున్నాయి. ఇది మల్టిప్లికేషన్ మాడ్యులో 6, ఎడిషన్ మాడ్యులో 6. ఎడిషన్ ముందు చెప్పాలి. అలాగే ఇది ఎడిషన్ మాడ్యులో 5, మల్టిప్లికేషన్ మాడ్యులో 5. సో దీంట్లో 0 డివైజెస్ ఉన్నాయా? ఇందాక నుంచి అదే చెప్తున్నాం కదా, ఉన్నాయి. ఏంటవి? 2, ఏంటవి? 3, ఏంటవి? 4. 2 into 3 ఒక కాంబినేషన్, 3 into 4 ఒక కాంబినేషన్. సో మనం 3 చెప్పక్కల, 2 చెప్పినా చాలు, 2, 3 చెప్పినా చాలు. అది 0 డివైజర్స్ చెప్పేసినట్టే. దీని మీద ఎన్ని ఉన్నాయి అన్న దానికి వెయిటేజ్ ఉండదు, ఒక 2 చెప్పినా చాలు. బట్ Z6లో మీరు కాంబినేషన్ వేసుకోండి, అసలు ఎగ్జిస్ట్ అవ్వదు. 1, 2 కాంబినేషన్ వేయండి, 1, 3, 1, 4 0 రాదు. 2, 3, 2, 4 0 రాదు. 3, 4 0 రాదు. 3, 4 అంటే 12 కదమ్మా, 12/5 రిమైండర్ 2 అవుతుంది. 2 అనే నెంబర్ వచ్చింది, 0 రాదు. 0 అనే నెంబర్ రాదు, నాన్ జీరో నెంబర్ వచ్చింది. సో ఇక్కడ చెప్తున్న ఈ స్టోరీ దీని మీద అప్లై చేయలేకపోతున్నారు. అంటే ఇక్కడ 0 డివైజర్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అన్నది కాదు, కొన్నైనా ఉన్నాయి. ఇక్కడ కనీసం అటువంటివి ఏమైనా ఉన్నాయని చెక్ చేద్దామన్నా కుదరట్లా, అసలు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అక్కడ. సో అప్పుడు ఈ రింగ్లో 0 డివైజెస్ లేవు. అటువంటప్పుడు రింగ్ని ఏమంటారు? నో జీరో డివైజెస్. దిస్ రింగ్ హ్యాస్ నో జీరో డివైజెస్. ఈ రింగ్లో 0 డివైజెస్ లేవు. లేవు అంటే అస్సలు లేవని. ఒక్కటున్నా, కొన్ని 2 ఉన్నా, అంతకంటే ఎక్కువ ఉన్నా, అప్పుడు ఈ రింగ్లో 0 డివైజెస్ ఉన్నాయి అని అనవసరం లేదు. ఆ 0 డివైజెస్ ఏమో చెప్తే సరిపోతుంది. సో Z6లో 0 డివైజెస్ ఏవి అని అంటాడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ 2, 3, 4 అని చెప్తే సరిపోతుందండి. Z5లో 0 డివైజెస్ లేవు కాబట్టి ఇదేం చెప్తాం? Z5 హ్యాస్ నో జీరో డివైజెస్. 0 డివైజెస్ లేవు అని చెప్తారు. మీకు 2 డెఫినేషన్ అర్థమయ్యాగా? సో ఏం చెప్పాను ఈరోజు? డివిజన్ రింగ్ డెఫినేషన్ చెప్పాను. సో డివిజన్ రింగ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రింగ్ అవుతుంది. రింగ్ అవ్వాలంటే మెయిన్ ప్రాపర్టీ ఫస్ట్ R+ అనేది ఎబెలియన్ గ్రూప్ కావాలి, R. అనేది సెమీ గ్రూప్ కావాలి, డిస్ట్రిబ్యూటివ్ లాస్ కూడా సాటిస్ఫై చేయాలి. దట్ ఈస్ రింగ్. సో డివిజన్ రింగ్ అంటే ఏం చెప్పాను? అదే రింగ్లో మినిమం 2 ఎలిమెంట్స్ ఉండాలి. మినిమం 2 ఎలిమెంట్స్ ఎందుకు చెప్పాను? రింగ్ తయారవుతోంది అంటే ఫస్ట్ వాడు సిద్ధమైపోతాడు. ఎవడు? 0 వచ్చేస్తాడు. ముందు ఫస్ట్ వాడికి ఇచ్చేయాలి చోటు. ఫస్ట్ 0 వచ్చేస్తుంది, తర్వాత ఏమున్నాయి ఏం లేవని చూస్తాం. సో ఇది రింగ్ అయిపోయింది, 0 ఉంది. ఇంకా ఎలిమెంట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేకపోయినా సింగిల్గా 0 ఉన్నా రింగే. ఎలిమెంట్స్ ఉన్నా కూడా మనకున్న ప్రాపర్టీస్ ప్రకారం రింగ్ అవ్వచ్చు, రింగ్ కాకపోవచ్చు, రింగ్ అవుతుంది అని అనుకోండి. సో ఈ రింగ్లో 1 కూడా ఉండాలి, ఉంది. ఈ రింగ్లో 0 కాకుండా నువ్వు ఏదైనా ఎలిమెంట్ తెచ్చుకుంటే, ఉంటే తెచ్చుకుంటావు, లేకపోతే వదిలేస్తావు. సో 0 కాకుండా ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక ఎలిమెంట్ తీసుకోవచ్చు. దానికి n మాస్ ఇదే సెట్లో ఉండాలి.
రెండో ఎలిమెంట్ తెచ్చాం, ఇన్వర్స్ ఇదే సెట్లో ఉండాలి. సో దీంట్లో జీరో కాని ఎలిమెంట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్కి ఇన్వర్సెస్ ఉండాలి ఇదే సెట్లో ఉంటే అప్పుడు ఈ రింగ్ని డివిజన్ రింగ్ అంటారు. అది ఫస్ట్ స్క్యూ ఫీల్డ్ అని కూడా అనొచ్చు. సెకండ్ డెఫినేషన్ ఏంటి? ఫీల్డ్. ఇవన్నీ జరిగి కాంపిటేటివ్ కూడా జరిగింది అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అన్నీ జరిగాయి, ఇంక్లూడింగ్ ఏబి ఈక్వల్ టు బిఏ, కాంపిటేటివ్ ప్రాపర్టీ కూడా జరిగితే అప్పుడు దాన్ని ఫీల్డ్ అంటారు. అందుకని కాంపిటేటివ్ డివిజన్ రింగ్ని ఫీల్డ్ అనొచ్చు. కాంపిటేటివ్ అడిషనల్గా యాడ్ అయింది కాబట్టి అదొకటి. సో జీరో డివైజర్స్ అంటే ఏం చెప్పాను? జీరో డివైజర్స్ అంటే సో ఒక రింగ్ ఉంది, ఆ రింగ్ నుంచి 2 నాన్ జీరో ఎలిమెంట్స్ తీసుకొచ్చాయి. అంటే ఏబి తీసుకున్నారనుకోండి, ఏ జీరో కాకూడదు, బి కూడా జీరో కాకూడదు. సో ఏ జీరో కాదు, బి జీరో కాదు. ఇప్పుడు ఏబిఎల్ని జీరో డివైజర్స్ అనాలి అంటే వాటి ప్రొడక్ట్ జీరో అయి ఉండాలి. అంటే ఏంటి? ఏ నాట్ ఈక్వల్ టు 0 కామా బి నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఏబి ఈక్వల్ టు 0 అయిపోయింది అనుకోండి. ఇవి రెండు విడివిడిగా జీరోలు కాదు, బట్ వాటి మల్టిప్లికేషన్ జీరో అయింది అనుకోండి, అప్పుడు ఏ కామా బిని ఏమంటామంటే జీరో డివైజర్స్ అంటారు. ఎక్కడ? రింగ్లో. సో అటువంటి రింగ్లో ఆర్లో ఇటువంటి కాంబినేషన్ ఒక్క చోట కూడా సెట్ అవ్వాలి. ఏబి తీసుకొచ్చారు, సిడి తీసుకొచ్చారు, ఈఎఫ్ తీసుకొచ్చారు, అన్ని కాంబినేషన్ చూసుకున్నారు, ఒక్క కాంబినేషన్ కూడా ఇలా సెట్ అవ్వాలి. సో ఫస్ట్ది సెకండ్ది జీరో కాకుండా వాటి ప్రొడక్ట్ జీరో అయ్యేటట్టుగా ఒక్క కాంబినేషన్ కూడా లేదనుకోండి. ఎగ్జాంపుల్ Z5, ఎగ్జాంపుల్ Z3, ఎగ్జాంపుల్ Z7, ఎగ్జాంపుల్ Z9, ఎగ్జాంపుల్ Z కూడా, Z ప్లస్ డాట్ కూడా, ఇది కూడా, ఇవన్నీ కూడా నో జీరో డివైజర్స్ రింగ్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. సో ఇలా ఒక్క కాంబినేషన్ కూడా లేదుగా, ఒక్క కాంబినేషన్ కూడా ఎగ్జిస్ట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు అటువంటి రింగ్ గురించి ఏం చెప్తారు? దిస్ రింగ్ హ్యాస్ నో జీరో డివైజర్స్. ఈ రింగ్లో ఇటువంటి కాంబినేషన్ సెట్ అవ్వలేదు కాబట్టి జీరో డివైజర్స్ లేవు అని చెప్తారు. సో జీరో డివైజర్స్ లేవు అని రింగ్ మీద చెప్తాం. ఉన్నప్పుడు జీరో డివైజర్స్ అని ఎలిమెంట్స్ అంటారు. రెండింటికి మీరు వేరియేషన్ గమనించాలి. ఉన్నప్పుడు ఎలిమెంట్స్ జీరో డివైజర్స్ అంటారు. అటువంటి ఎలిమెంట్సే లేనప్పుడు ఆ రింగ్ మీద చెప్తారు. ఆ రింగ్లో ఇటువంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి దిస్ రింగ్ హ్యాస్ నో జీరో డివైజర్ అని చెప్తే సరిపోతుంది. క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన థియరమ్స్ చాలా